హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. చాలా టేస్టీగా ఉండే రవ్వ దోస, దానికి కాంబినేషన్‌గా హోటల్ స్టైల్ కోకోనట్ చట్నీని మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. చాలా బావుంటుంది. పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్‌తో ఈ రవ్వ దోసని క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఎలా చేసుకోవాలో కంప్లీట్ వీడియోని షేర్ చేస్తున్నాను. రవ్వ దోసకి ద బెస్ట్ కాంబినేషన్ హోటల్ స్టైల్‌లో కోకోనట్ చట్నీని ఎలా టేస్టీగా చేయాలో ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. చూసేద్దాం పదండి. క్రిస్పీ రవ్వ దోస చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. మీరు ఏ గిన్నెతో అయితే మెజర్ చేసుకుంటారో మెజరింగ్ కప్ అయినా సరే అదే కప్పుతో 1 కప్ వరకు సూజీ రవ్వ, కరాచీ నూక అంటాం, సన్న ఉప్మా రవ్వ అంటాం, ఉప్మా చేసుకుంటాం, దాన్ని వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు మైదా పిండి వేసుకొని ఈ మూడింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే ఇవన్నీ కూడా ఈ 3 రకాల పిండిల్ని మనం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు పెరుగుని తీసుకోవాలి. మీరు పెరుగు ముందే చిలికి గాని తీసుకుంటే మిక్స్ చేయాల్సిన అవసరమే ఉండదండి. డైరెక్ట్ ఇలా పెరుగు తీసుకునేటట్టయితే ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ చేత్తో బాగా ఉండలనేవి లేకుండా, పెరుగు గడ్డలనేవి ఏమాత్రం లేకుండా బాగా కలుపుకోవాలి. విస్కర్‌తో అయినా సరే, చేత్తో అయినా సరే బాగా కలపండి. అలా మనం బాగా మిక్స్ చేస్తే మనకి ఆ కర్డల్స్ అనేవి ఉండకుండా ఉంటుందన్నమాట. ఇలా టోటల్‌గా బాగా కలుపుకోవాలి. అంతేకాదండి, ఫర్మెంటేషన్ మనకి త్వరగా జరగాలి అంటే మనం చెయ్యి అనేది యూజ్ చేస్తే మన చేయి తత్వాన్ని బట్టి ఫర్మెంటేషన్ అనేది త్వరగా జరుగుతుంది. అందుకని చేత్తో కలుపుకోవాలి. నేను ఈ పిండిని వాటర్‌తో ఇలా మొత్తంగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టి ఉంచుకుంటాను. ఇలా చాలా పల్చగా కలపండి. మనం ఈ 1 అవర్ తర్వాత తీసి చూస్తే ఇంకొంచెం చిక్కబడుతుంది. అందుకని మనం చాలా పల్చగా వాటరీలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేయండి. ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ పల్లీలు లేదా వేరుశనగ పప్పు అంటాం కదండి, 1 స్పూన్ వేసుకోవాలి. అదే స్పూన్తో 1 స్పూన్ వరకు వేపిన శనగపప్పు, 1 స్పూన్ వరకు సాయి మినప్పప్పు, గుండు మినప్పప్పు అయినా పర్వాలేదు, ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకున్నాక 4-5 పచ్చిమిరపకాయలని తుంచి కానీ కట్ చేసి కానీ వేసుకోండి, లేదంటే పేలుతాయి. అలానే ఒక 2 లేక 3 వెల్లుల్లిపాయల రెబ్బల్ని వేసుకోండి. వెల్లుల్లిపాయ రెబ్బల్ని కొంచెం దంచుకొని వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. అందుకని ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి పైన ఇలా వైట్గా లేయర్ ఫామ్ అయితే సరిపోతుందండి. అంతవరకు ఫ్రై అయితే చాలు. మనం ఈ పప్పులన్నీ కూడా మాడిపోకుండా దోరగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడే చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 1 స్పూన్ జీలకర్రని వేసుకోండి. జీలకర్ర వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలిపేయండి. మనకి ఆ వేడికే జీలకర్ర ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక చెక్క కొబ్బరిని ఇలా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. కొబ్బరిని ముందుగా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ కొబ్బరి తాలూకా ముక్కలు అనేవి చట్నీలో అస్సలు ఉండకుండా ఇలా మనకి చక్కగా గ్రైండ్ అయి ఉంటుంది. మనం మొత్తం అన్నీ కలిపి గ్రైండ్ చేస్తే ఒక్కొక్కసారి కొబ్బరి సరిగా నలగదండి. అందుకని ఫస్ట్ మనం కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి ఉప్పు, అలానే వేపిన శనగపప్పు కూడా వేసుకొని ఒక 1 స్పూన్ లేదా 2 స్పూన్లు వేసుకోండి. వేపిన శనగపప్పు వేసుకున్నాక సరిపడా ఉప్పుని వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకొని మీకు చట్నీ అనేది పల్చగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పల్చగా చేసుకోండి. లేదు తిగ్గా కావాలంటే తిగ్గానే ఉంచేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. మీరు చట్నీ ఎలా తింటే దాని ప్రకారం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకొని. ఇప్పుడు చట్నీలోకి పోపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, అలానే కరివేపాకు వేసి ఇవన్నీ చిట్పట్లాడి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
మీరు ఇందులో కావాలి అంటే మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవచ్చు. కొంతమందికి సింపుల్‌గా ఇలాగే పోపు అనేది నచ్చుతుంది. కొంతమందికి పప్పులనేవి ఉండి చట్నీలో తగిలినా కూడా నచ్చుకుంటారు. కాబట్టి ఒకవేళ ఇష్టమైతే అవన్నీ వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా సింపుల్‌గా పోపు చేసేసుకొని చట్నీలో యాడ్ చేసి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పోపు కూడా చట్నీలో వేసేసాం. పక్కన పెట్టేసుకుందామండి. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 1 అవర్ పాటు పక్కన పెట్టుకున్న బ్యాటర్‌లో కొంచెం 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అలానే నేను అందులో వేయటానికి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం క్యారెట్ తురుము, అలానే ఒక 2, 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీరని కూడా తరిగి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఈ బ్యాటర్‌లో వేసేసి టోటల్‌గా మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో సన్నగా తురిమిన అల్లాన్ని కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా బ్యాటర్‌లో వేసేసుకొని ఇందులో సరిపడా సాల్ట్‌ని కూడా వేసుకొని టేస్ట్ చూసుకోండి. చూసుకున్నాక మీకు సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. అన్నీ వేసుకున్నాక ఒకసారి టోటల్‌గా మిక్స్ చేసేసుకోవాలి. మనకి రవ్వ దోస బ్యాటర్ అనేది చాలా పల్చగానే ఉండాలండి. ఈవెన్ ఆ గరిటెకి పిండి అనేది కోట్ కూడా అవ్వకూడదు. ఒక వైట్ లేయర్ కూడా ఫామ్ అవ్వకూడదు. అలా చూసుకోండి. అంతా వాటర్ వేసుకోవాలి. ఈ గరిటెకి చూసారా ఎక్కడ కూడా ఆ వైట్ కోట్ కూడా అవ్వట్లేదు. మనకి ఆ స్టీల్ అనేది కనిపిస్తుంది కదా! అలానే ఉండాలి. రవ్వ దోస వేసేటప్పుడు మనకి ఇలాంటి గిన్నె ఉంటే చాలా ఈజీగా వేయొచ్చండి పాన్ పైన, దోస తవా పైన. మనం గుంట గరిటెలు వాడేదానికంటే కూడా ఇలాంటి గిన్నె వాడడం వల్ల రవ్వ దోస అనేది ఈజీగా మనం తవా పైన చక్కగా స్ప్రెడ్ చేయొచ్చనమాట. మీ దగ్గర ఏ చిన్న గిన్నె ఉన్నా దాన్ని యూజ్ చేసి ఇలా పాన్ అనేది చాలా హీట్ అయి ఉండాలండి. రవ్వ దోస వేసేటప్పుడు బాగా హీట్ మీద ఉన్న పాన్ మీద రవ్వ దోస వేయాలి. మనకి పాన్ తక్కువ హీట్ ఉన్నా కూడా మనకి సరిగా రాదు రవ్వ దోస. చాలా హీట్ చేయండి. హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా హీట్ అయ్యాక ఇలా రవ్వ దోసని వేసేసుకోండి. ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టచ్ చేయకూడదు. జస్ట్ మనకి ఇలా కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు ఇలా అంచుల నుంచి మనం అట్ల కాడతో ఇలా తీసేసుకొని ఒక్క నిమిషం పాటు ఇంకొక వైపు కాల్చుకోవాలనుకుంటే ఫ్లిప్ చేసుకొని అటువైపు కూడా ఒక్క నిమిషం పాటు కాల్చి తీసుకోవచ్చు. లేదు అంటే వన్ సైడే కూడా కాల్చి మీరు సర్వ్ చేసుకోవచ్చండి. ఇంకొంచెం సేపు మనం సిమ్‌లో పెట్టి కాసేపు ఉంచితే వన్ సైడే మనకి పర్ఫెక్ట్‌గా కాలితే సరిపోతుంది. ఇంకొక సైడ్ కూడా మనకి కుక్ అయిపోతుంది. రవ్వ దోస అనేది రెడీ అయిపోయింది. మనం ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి కాంబినేషన్‌గా చేసుకున్న చట్నీ కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.